ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి 2025 చట్టంపై అవగాహన సదస్సులో భాగంగా జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే మెగారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ వారికి పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం తేజ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం 2025పై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ భూభారతి చట్టం గురించి క్షుణ్ణంగా వివరిస్తూ కొత్త ROR చట్టం విధి విధానాలను రైతులకు తెలియజేశారు. భూభారతి చట్టం 2025పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, నూతన చట్టంలో భూ సమస్యలకు వెసులుబాటు పొందుపరచడం జరిగిందని అన్నారు. భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలను స్థానిక రెవెన్యూ, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ సత్వరమే పరిష్కరించే అవకాశం ఉన్నందున ఈ చట్టంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. మ్యూటేషన్ ద్వారా వచ్చే సమస్యలను పరిష్కరించడం కోసం స్థానిక రెవెన్యూ అధికారులు దరఖాస్తు చేసుకున్న గ్రామాన్ని సందర్శించి వివరాలను పరిశీలించిన అనంతరం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. భూమి సర్వే నెంబర్, సరిహద్దులు, పూర్తి వివరాలు ఏర్పాటు చేసి ప్రతి భూమికి బోదార్ నెంబర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భూభారతిలో ప్రజల హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసేందుకు గాను ముందుగా భూముల సర్వే, మ్యాప్ తయారీ, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అపీల్ వ్యవస్థ మొదలగునవి ఈ భూభారతిలోని కీలక అంశాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఈ సందర్భంగా వెల్లడించారు. అన్ని అధికారాలు కలెక్టర్ స్థాయిలో ఉండడం వల్ల ఆ వచ్చిన అప్లికేషన్స్ కూడా మనకి నెలలు పెండింగ్ ఉండడంతో రైతులు మాకు సార్ ప్రజావాణిలో ఒక 100 అప్లికేషన్స్ వస్తే సార్ 85 అప్లికేషన్స్ కూడా రైతుకు ఈ భూమికి సంబంధించిన అదేవిధంగా మ్యూటేషన్కి ఒక మ్యాప్ పెట్టే అవకాశం కూడా మనకి భూభారతి చట్టం కల్పించడం జరిగింది. సార్ మ్యాప్ పెట్టాలంటే మనకి సర్వేయర్స్ కావాలి. ఆ సర్వేయర్స్ అందరినీ కూడా రిక్రూట్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రణాళిక చేసుకొని మనకి లైసెన్సింగ్ సర్వేయర్ సిస్టమ్ని కూడా ఈ భూభారతి చట్టం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. సో మనకి ఎటువంటి సర్వే కావాల చుట్టూ తిరగాలి. సో అటువంటి అపోహలు, సందేహాలు ఎవరికి ఉండవలసిన అవసరం లేదు. మనకు పాత ధరణి చట్టంలో ఏదైతే పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయో అవన్నీ కూడా తాత్కాలికంగా మనం భూభారతి చట్టంలో తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు అనిపించచ్చు మనకి ధరణిలో మన ల్యాండ్ ఎక్కడున్నది ఆ దాని ల్యాండ్ కూడా అన్ని తీసుకొని కూడా ఒక మ్యాప్ చేస్తారు. సార్ లైసెన్స్ సర్వే కూడా తప్పు చేస్తే ఎట్లా? లైసెన్స్ సర్వే చేసే ప్రతి సర్వేను కూడా మనకు వైట్ పేపర్ మీదనో, రోటరీ మీదనో, సాదా బైనామా మీద అమ్మకాలు కొనుగోలు చేసుకున్నాం. సో దాన్ని సాల్వ్ చేయడానికి మనకి పాత చట్టంలో ఎటువంటి అవకాశం లేకుండే మా దగ్గర నేను కూడా మీ దగ్గర చేస్తామని మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన రాజేశ్వర రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, కాంగ్రెస్ కార్యకర్తలకి, మండల పరిషత్కి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మెగారెడ్డి గారు, వనపర్తి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, మన ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు, ఆర్డీఓలు కానీ గ్రామీణ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళందరినీ కూడా అప్రూవ్ చేసి వారికి సహాయకాలు అందించాలని ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళకి చదువు రాదు. భూమి పోయింది ఒకటే తెలుసు, వాళ్ళకి ధరని కూర్చున్నది ఒకటే తెలుసు. మనకు ఎవరిని అడుగుతున్నా ఎవరు కాలేదు చేస్తే మీకు మాకు అందరికి కూడా మరి రాష్ట్రమంతా అతలాకుతలమైనటువంటి సందర్భం. అదే ధరణి ద్వారానే నేను అనుకుంటాను, పెద్దలు ఏమనుకోకపోతే నీకేదన్నా ధరణిలో ఇబ్బంది జరిగితే దాని గురించి చెప్పు. ఒకటే పాయింట్, నీకేదన్నా ఇబ్బంది జరిగితే నీకు అనుభవం అది పాస్బుక్లో సవరణ చేసినందుకు అది ఎంతో మనకు లేట్ జరుగుతుంది. ఎందుకంటే మనకు సర్వే నెంబర్ కరెక్ట్ తెలియదు, ఏ సర్వే నెంబర్ కూడా కొంతమంది తెలియదు. అది రిజిస్ట్రేషన్ వస్తున్నారు, చేతులు పోతున్నారు. దానిలో మ్యాప్ వేసి ఉంటే
చేసుకునే అవకాశం, మనం ల్యాండ్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఈ విధంగా మనకి భూభారతి చట్టం కల్పించడం జరిగింది. అంటే పాత రికార్డులో ఉన్నాయని తీసుకురావడం, పాత రికార్డులో ఏమైనా సవరణలు ఉంటే అవి చేసుకోవడం, పాత రికార్డులో మన పేరు లేకుండా కూడా అవన్నీ ఎంట్రీ చేసుకునే అవకాశం కూడా మనకి భూభారతి చట్టం కల్పించడం జరిగింది. ఇంకొక ప్రధాన సమస్య మనకి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ మ్యూటేషన్ చేసేటప్పుడు కానీ ఎప్పుడు మనము ఈ సర్వే మ్యాప్ ఉండాలని ఎప్పుడు చెప్పడం జరగలేదు చట్టంలో. దాంతో మనకి రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి, కానీ యాక్చువల్గా ఆ ల్యాండ్ ఎక్కడ ఉన్నది, దాని లాటిట్యూడ్స్ ఏంటి, దాని పొజిషన్ ఏంటిది అనేది మనం చూడకపోవడం వల్ల మళ్ళీ మనకి భూతగాదాలు పెరుగుతుంటాయి. సో ఇప్పుడు ఈ భూభారతి చట్టం ప్రకారం ఇప్పుడు కాకపోయినా గవర్నమెంట్ నోటిఫై చేసిన డేట్ నుంచి మనకి ఈ ప్రతి రిజిస్ట్రేషన్కి అదేవిధంగా మ్యూటేషన్కి ఒక మ్యాప్ పెట్టే అవకాశం కూడా మనకి భూభారతి చట్టం కల్పించడం జరిగింది. సరే, మ్యాప్ పెట్టాలంటే మనకి సర్వేయర్స్ కావాలి. ఆ సర్వేయర్స్ అందరినీ కూడా రిక్రూట్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రణాళిక చేసుకొని మనకి లైసెన్స్ సర్వేయర్ సిస్టమ్ని కూడా ఈ భూభారతి చట్టం ద్వారా తీసుకురావడం జరుగుతుంది.